భారత జట్టు మిడిల్ ఆర్డర్‌లో సంజు శాంసన్‌ది చాలా పటిష్టమైన బ్యాటింగ్ అని చెప్పొచ్చు. అయితే సంజు శాంసన్ మూడో నెంబర్ నుంచి ఐదో నెంబర్ వరకు ఏ స్థానంలో అయినా కూడా బాగా ఆడగలడు. ఒకానొక దశలో ఓపెనర్‌గా కూడా రాణించే సత్తా ఉన్నవాడు. అయితే సంజు శాంసన్‌కి గత కొన్ని టోర్నమెంట్‌లో, కొన్ని సీరీసుల్లో స్క్వాడ్‌లో ఉంటున్నాడు గానీ, తుది జట్టులో మాత్రం అవకాశం రావటం లేదు. దీనిపైన ఎంతమంది మాజీలు, ఎంతమంది అభిమానులు నోరు విప్పి మొత్తుకున్నా కూడా సంజుకి మాత్రం అవకాశం సున్నా అనే చెప్పాలి. కానీ శుభ్మన్ గిల్ గాయంతో సంజుకి రెండవ టీ20 మ్యాచ్ ఏదైతే శ్రీలంక అలాగే భారత్ జట్ల మధ్య జరిగిందో ఆ జట్టులో అంటే ఆ మ్యాచ్‌లో చోటొచ్చింది. కానీ దురదృష్టమో, అదృష్టమో తెలీదు కానీ సంజు శాంసన్ డకౌట్‌గా వెనుతిరిగాడు. అయితే రాక రాక ఒక అవకాశం వస్తే కనీసం దానిలో అయినా నీ ప్రతాపం చూపించాలి కదా సంజు అంటూ చాలామంది ఫ్యాన్స్ వాపోయారు. ఎందుకనంటే అసలు అద్భుతంగా రాణిస్తేనే సంజు శాంసన్‌కు తుది జట్టులో అవకాశాలు చాలా తక్కువ. దానికి తోడు ఇక ఇప్పుడు డకౌట్‌గా వెనుతిరిగితే మొదటికే మోసం వచ్చే ప్రమాదం కూడా కనిపిస్తుంటుంది. అయితే డకౌట్ అయ్యి వెనుతిరిగిన తర్వాత అక్కడున్న ఆహ్, ప్లేయర్స్ లాంజ్ దానిలో సూర్యకుమార్ యాదవ్ చాలా సీరియస్ అయ్యాడు సంజు మీద. ఏంటి నువ్వు ఆడుతున్నట్టుగా కనిపించటం లేదు అన్నట్టుగా మాట్లాడటం జరిగింది. సాధారణంగా సూర్యకుమార్ యాదవ్ చాలా చిల్ పర్సన్. ఏది ఏం జరిగినా కూడా బయటపడడు. కానీ ఫస్ట్ టైమ్ సంజు శాంసన్ విషయంలో చాలా సుదీర్ఘమైన డిస్కషన్‌ను ఏర్పాటు చేశాడు. అయితే సంజు శాంసన్ కూడా నవ్వుతూ తలదించుకున్నాడే తప్ప పెద్దగా ఏమీ స్పందించలేదు. కానీ గౌతమ్ గంభీర్ మాత్రం సీరియస్ అయినట్టు తెలుస్తోంది. గౌతమ్ గంభీర్ ప్రాక్టీస్ సెషన్స్‌లోనే కాదు డ్రెస్సింగ్ రూమ్‌లో కూడా చాలా స్ట్రిక్ట్. రాక రాక అవకాశం వచ్చింది కాబట్టి సంజుని నిలబెట్టుకొని ఉంటే బావుండేదని అందరూ అనుకున్నారు.